తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ పాల్గొన మాస బహుళపక్ష రోజులన్నీ కూడా చాలా విశేషవంతంగా వస్తాయని చెప్పుకోవచ్చు. రైట్. అటు పంచమి, రంగు పంచమి మనం చెప్పుకున్నాము. అవును. తర్వాత శీతల సప్తమి వస్తోంది 10వ తారీఖు, అంటే మంగళవారం సప్తమి. అది శీతల సప్తమిగా జరుపుకునేటటువంటి రోజు. ఏంటి శీతల సప్తమి అంటే? పేరైతే చాలా బాగుంది. ఇప్పుడు కావాల్సింది కూడా అది శీతలంగా కావాలి, కొంచెం చల్లగా ఉండాలి. రైట్. కానీ ఉండబోయేది అది కాదు కాబట్టి మనం ఈ దేవుని కొలవాలి ఇప్పుడు ఆరాధన మనం. చేయాలా? సరే. రైట్. మరి చెప్పండి సార్, ఎవరి శీతలాదేవి? నేను కాశీలో అమ్మవారి ఆలయాన్ని దర్శించాను ఒకసారి, శీతలాదేవిని. రైట్. మరి మనం ఇక్కడ ఎక్కడైనా కూడా శీతల అమ్మవారిని దేనికోసం మనం ప్రసన్నం చేసుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. అయితే సీతలాదేవి ఆలయాలు అనేది చాలా అరుదుగా ఉండటం అనేది ఉంటుంది కానీ మామూలుగా అయితే ఖచ్చితంగా అది దుర్గాదేవి అంశతోనే ఆవిడ కూడా జన్మించడం అనేది ఉంది. ఉమ్. సరే, కొంతమంది ఈవినే గ్రామ దేవతలుగా భావించే వాళ్ళు ఉంటారు. సో అలా రకరకాలుగా ఎలా అనుకున్నప్పటికీ కూడా ఉమ్. ప్రధాన ఉద్దేశం అయితే గనక మనుషులకు ఉండే రుగ్మతలు అంటే రోగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉమ్. నయం చేయడానికి ఓ. ఈ శీతలాదేవి బాగా విశేషంగా చెప్పుకోవటం ఏ అనేది ఉంది. రోగమైనా సార్? ఇంచుమించుగా అన్ని రోగాలు నయమవుతాయి కానీ ప్రత్యేకంగా అయితే ఏంటంటే అసలు ఈవిడ ఆవిర్భవించిన కారణం మటుకు ఏంటంటే ఈ వేసవి కాలంకి ముందు వచ్చేవి ఏవైనా సరే సాధారణంగా ఇప్పుడు మనకి వసంతకాలంలో ఇంకా ఎండలు బాగా విస్తృతం అవుతాయని చెప్పగా ఒక వాన చినుకు పడుతుంది బాగా గట్టిగా. ఇంకా అక్కడ నెక్స్ట్ డే నుంచి అక్కడి నుంచి ఇంకా రోగాలు పెళ్ళుబులుకుతాయి. ఉమ్. సో అందుకని దానికి ముందుగానే ఈవిడ మనకి అంటే హిందూ సనాతన ధర్మంలో ప్రతిదానికి కూడా ఒక ఏమంటారు ముందు చూపు ఉంటుంది. ఆ రకంగానే మొత్తం పండగలన్నీ కూడా ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది. అలా ఈ శీతలాదేవి గనక ప్రాధాన్యత చూసినట్టయితే గనక ప్రాథమికంగా ప్రత్యేకంగా ఖచ్చితంగా చెప్పినవైతే గనక వేడి ద్వారా సంక్రమించే రోగాలైతే ఖచ్చితంగా నయమవుతాయి. ఓకే. అంటే ఇప్పుడు వేసవి కాలంలో అప్పట్లో అయితే ఇప్పుడు తగ్గిపోయి చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అనేవాళ్ళు. అమ్మవారు పోవడం. అనేవారు. తర్వాత కళ్ళ. సో ఇలాంటివి ఏవైతే అతివేడి మీద వచ్చే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చే వ్యాధులన్నీ. పైగా మీకు ఎప్పుడైనా సరే అతివేడి బాడీలో ఎక్కువ ఉంటే గనక ఖచ్చితంగా మలబద్ధకం ఉంటది. సో మలబద్ధకం ఉంది అంటే గనక అది కూడా అనేక రోగాలకి కారణం అది. కారణం అది. సో అందుకని వేడి ద్వారా వచ్చే రోగాలు వేడితో ఉంటే ఒక్కటే ఒక సుగుణం ఏంటంటే సపోజ్ ఏదైనా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా సరే సైకిల్ కానీ ఇలా ఏదైనా దెబ్బలు తగిలించుకున్నప్పుడు హీలింగ్ కూడా తొందరగా ఉంటది. అవును. ఫీల్ అవుతుంది. వాత శరీరం మీద వేడి శరీరానికి కొద్దిగా హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటది. అదొక్కటే సుగుణం. కానీ మిగతా వాటికి ఇబ్బంది అనేది ఉంటుంది. సో అలా వేడి మీద వచ్చేవని కాదు, అసలు మామూలుగా మొత్తం మీద వచ్చే ఏ రోగమైనా సరే ఈవిడ తీయగలిగే సామర్థ్యం ఉన్న దేవత ఈవిడ. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆవిడ ఆకారం మనకేంటంటే గాడిద వాహనం. అంటే ఏదైతే మనుషుల యొక్క రోగాల బరువు గాడిద బరువు మోస్తుంది చూడండి. సో అలాంటి ఆ బరువునంతా కూడా తీయగలిగేది ఈవిడ. సో మనకి ఎన్ని రోగాలు ఉంటే అంత బరువు మనం డబ్బు మూట కూడా మోయాల్సింది. అవును. పోతుంది కదా. అందుకని ఆ రోగ బరువును తీసేయడానికి గాడిది. ఒక చేతిలో వేపాకులు ఉంటాయి, మరొక చేతిలో చీపురు ఉంటుంది. అంటే మన యొక్క చెడైతే ఉంటుందో దాన్ని ఊడ్చేయటం. ఈ వేపాకు అనేది అమ్మవారికి ప్రతీకగా ఉంటుంది. అందుకని ఏదైతే ఈ శీతల సప్తమి ఉందో కుదిరిన వాళ్ళు ఆ రోజు ఉదయం నాడు స్నానం చేసేప్పుడు ఏమంటాం దాంట్లో కొద్దిగా వేపాకులేసి స్నానం చేయాలి. ఆ వేపాకు చెట్టు దొరికిన వాళ్ళకి. అది కూడా మనకి ఈ పండగలో చెప్పిన ఒక విశేషం. తర్వాత ఇక్కడ నిల్వ ఉంచిన పదార్థాలే నివేదన చెయ్యాలి అని చెప్పి. చెద్దన్నాలా? చెద్దన్నమనే కాదు, ఇప్పుడు మనకి సపోజ్ మనం తీపి పదార్థాలు ఉంటాయి, అవి 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి కదా. అవును. సో దీనికి ఏంటంటే ఈ వ్రతం అనేది ఏదైతే ఉంటుందో దానికి ముందు రోజు వండిన పదార్థాలే మర్నాడు రోజు పెట్టాలి. నిజానికి ఆ రోజు ఎవరైనా సరే శీతల దేవుని పూజించే వాళ్ళు కూడా వేడి కాఫీ వేడి టీ తాగకూడదుట. సో కోల్డ్ కాఫీ కోల్డ్ టీ తాగాలి. అంటే ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత తాగాలి. తాగాలి, అలాంటివే తాగాలి. అంటే ఈ రోజంతా కూడా వేడి పదార్థాలు నిషేధము. అదే కథ ఈ వ్రతంలో కూడా ఉంటుంది. ఒక అత్తాకోడలు ఇద్దరు కూడా ఈ వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. ఇలా ప్రతి సప్తమికి కూడా చల్ల పదార్థాలు తీసుకుంటారు. ఒకరోజు కోడలు మర్చిపోతుంది ఒక ఏడాది.
మర్చిపోయేప్పటికి ఈ సీతలాదేవికి కోపం వచ్చి వాళ్ళ ఇంట్లో అందరికీ రోగాలు వచ్చేలా చేస్తది వేడి. అప్పుడు ఈవిడ తప్పు చేసింది గుర్తించి క్షమించమని అడిగితే, హ్మ్. ఇంక నుంచి ఎప్పుడు కూడా ఇలా వేడి పదార్థాలు హ్మ్. భుజించొద్దు అని చెప్పి అందుకని మనకేంటంటే ఇంకా ప్రారంభమయ్యేది వేసవికాలం కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవిడ శీతలాదేవి అందుకని. హ్మ్. ఆ శీతలాన్ని మన ఇంటికి పంపిస్తది ఆవిడ. హ్మ్. సో, ఏసీలు అక్కర్లేదురా నాయనా నేనుంటా. ఆ! సో, అంతటి మంచి కరుణామూర్తి ఆవిడ. అప్పుడు రోగాలనే కాదు సార్. మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనసు కూడా కూల్‌గా ఉండాలి. రైట్. కదా! ఈ వేడి అంటే అందులో కోపం అనేది ఒకవేళ మనకి అని ఇవాళ మీరు చూసుకుంటే. అందుకే హ్మ్. ఆలోచించినట్టయితే ఇంకా ఇవాళ సుగుణం ఉంది. హ్మ్. ఎందుకని అంటే గనక ఇవాళ వచ్చే మంగళవారం. రోగాలు ఏవైతే ఉంటాయో హ్మ్. అంటే ఇప్పుడు మనకి మంగళవారం హ్మ్. అనేది ఒకటైతే హ్మ్. ఇవాళ చంద్రుడు నీచంలో ఉన్నాడు ఇక్కడ. హ్మ్. జ్యేష్ఠలో అనురాధ ఉన్నాడా? నక్షత్రం, జ్యేష్ఠ జ్యేష్ఠ. నక్షత్రంలో ఉంటాడు. సో, ఆ 2 నక్షత్రాల్లో తిరిగినప్పుడు చంద్రుడు నీచ కదా! అవును సార్. ముఖ్యంగా అక్కడ విశాఖలో కన్నా కూడా ఈ 2 నక్షత్రాల ప్రభావం ఎక్కువుంటది. హ్మ్. అందుకని మానసిక రుగ్మతలు పెరుగుతాయి ఇవాళ. యాక్సిడెంట్లు కూడా పెరిగే అవకాశాలుంటాయి అమ్మో! ఎప్పుడు కూడా. హ్మ్. సో, అప్పుడు ఈ దేవత ఆరాధన వాటి నుంచి చాలా బయటపడేస్తుందా? బయటపడేస్తది. ఓకే. సో, అందుకని శీతలాదేవిని ఇవాళ పూజించాలి అనుకునే వాళ్ళేంటంటే, హ్మ్. పొద్దున కుదురుతుంది అనుకునే వాళ్ళకైతే గనక, హ్మ్. ఉదయం 7:15 నుంచి హ్మ్. 8:15 మధ్య పూజించాలి. హ్మ్. సాయంకాలం కుదురుతుంది అనుకునే వాళ్ళు కూడా మళ్ళీ అదే టైం. హ్మ్. 8 7:15 7 నుంచి నుంచి 8. 8:15 హ్మ్. ఉదయం కూడా అదే టైం. ఇవి చాలా ఉత్తమ ముహూర్తాలు ఈ హ్మ్. శీతలాదేవిని హ్మ్. పూజించడానికి. హ్మ్. సో, ఏది ప్రసాదం పెట్టాలి అనేది మనం ఇంతకు ముందే చెప్పాం. హ్మ్. సో, ఇక్కడ ఏదైనా సరే ఇంకా మంత్రం లాంటిది ఏదైనా చదువుకోవాలి అనుకుంటే గనక హ్మ్. ఓం శ్రీం శీతలాయై సర్వరోగోపశమనాయై నమః. ఓం శ్రీం శీతలాయై సర్వరోగోపశమనాయై నమః. ఇది శక్తానుసారం చదువుకుంటే సరిపోతుంది. హ్మ్. ఈ రకంగా చేయండి. హ్మ్. చాలా మంచిగా వాళ్ళకి ఆరోగ్యం బావుంది. కుదురుతది. యాహ్! ఓకే. అద్భుతం సార్. చాలా చక్కటి రోజుని ప్రత్యేకంగా మన వాళ్ళ కోసమని ప్రత్యేకంగా చెప్పారు. డెఫినిట్‌గా ఈ రోగాల బారిన పడకుండా మీరన్నట్టుగా క్లైమేట్ మారుతోంది కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. కానీ దీర్ఘకాలికంగా ఉన్నాయండి రోగాలు అనేవాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు ఏ హాస్పిటల్స్ చూసినా రైట్. కిటకిటలాడుతూనే ఉంటుంది. సీజన్‌తో సంబంధమే లేదసలు. రైట్. కిమ్స్ లాంటి హాస్పిటల్‌కి మొన్న వెళ్ళటం జరిగింది. చూస్తే ఓయ్! ఎంత ఆశ్చర్యం అనిపించిందో. రైట్. 15 ఫ్లోర్‌లు, 20 ఫ్లోర్‌లు, ఫ్లోర్‌ల నిండా జనాలే. రైట్. బాబోయ్! అయితే ఇక్కడ ఈ శీతలాదేవి ఇప్పుడు మీరు ఎలాగో అడిగారు కాబట్టి మామూలుగా ఏంటంటే గనక ఏవైతే శని పాలిత హ్మ్. రాసుల వారున్నారో హ్మ్. వాళ్ళకి ఈవిడని ఆరాధించడం వల్ల ఓహ్! అంటే వృషభ రాశి మొదటిది. తర్వాత కన్యా రాశి రెండోది. తర్వాత మూడోది మిథున రాశి కూడా మధ్యలో ఉంది. మిథున రాశి. తర్వాత వచ్చేప్పటికి మకర రాశి, కుంభరాశి, తులారాశి. ఈ ఆరుగురికి కూడా ఖచ్చితంగా శీతలాదేవి. శీతలాదేవిని ఆరాధించడం వల్ల కూడా దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. అదే అద్భుతం. మిగతా 6 రాసుల వాళ్ళు ధన్వంతరిని పూజిస్తే ఆహాహా! అప్పుడు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. సో, ధన్వంతరి మంత్రం అనేది మనకి హ్మ్. ఎక్కడైనా సరే ఈజీగానే దొరుకుతుంది. అవును సార్. మిగతా మనం చెప్పని రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసుల వారు ధన్వంతరిని పూజించాలి. హ్మ్. ఈ రాసుల వారు శీతలాదేవిని పూజిస్తే అద్భుతంగా ఉపయోగపడుతది. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా సీతలాదేవిని చూడొచ్చు. దర్శనం చూడొచ్చు. చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చాలా మనవి చేస్తూ ఆ! మంచి ఆ! అంటే ధూమవతిను, సీతలాదేవికి ధూమవతి. దగ్గరగా దగ్గర ఒకలాగానే దగ్గర అనిపిస్తూ పోలికలు ఉంటాయి. ఉంటాయి. ఆ! సీతలాదేవి ఘాట్‌లో ఒక ఘాట్‌లో ఉంటారు. ఆ రైట్. ఘాట్‌లో అయితే అమ్మవారు ఉంటారు. రైట్ సార్. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.